డూప్లికేట్ ఓట్లపై టీఆర్ఎస్ చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సంఘం సిర్ ప్రక్రియలో ఇంటర్ స్టేట్ మైగ్రెంట్ ఓటర్లపై దృష్టి పెట్టాలని కోరారు. ఆంధ్రాకు చెందిన చాలా మందికి హైదరాబాద్లో ఓట్లు ఉన్నాయని చెప్పారు. ఇక్కడ ఓటు హక్కు ఉంటే ఏపీలో తీసేయాలని లేదా హైదరాబాద్లో తొలగించాలని సూచించారు. ఇవాళ హైదరాబాద్లో ఓటున్నటువంటి ఆంధ్ర ప్రాంత ప్రజలు రేపు పొద్దున వాళ్ళు ఆంధ్రాలో ఎన్నికల్లో ఓట్లు వేయాలంటే ఎస్ఐఆర్లో మరి రెండు దగ్గరలు ఇస్తారా? పాపం వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి హైదరాబాద్లో ఓటు ఉంటే అక్కడ ఓటు తీసేసిరు అనుకోండి, అక్కడ ఓటు వేయలేరు కదా వాళ్ళు. పోనీ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే అక్కడ ఉండదు, అక్కడ ఉంటే ఇక్కడ ఉండదు. సో ఈ ఎస్ఐఆర్ అనేటటువంటిది దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి ఎక్సైజ్ కాబట్టి నేను ఎన్నికల సంఘాన్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే యూ హ్యావ్ టు ప్లీజ్ కన్సిడర్ దిస్ మైగ్రేషన్ విత్ ఇన్ ద స్టేట్స్ and you have to make sure that the migrant votes which are today Andhra voters today in Hyderabad should not have a duplicate vote in Andhra. If they have a vote in Andhra, they should not have a vote in Hyderabad. Simple as that. Same thing like with my CM's constituency, Kodangal person cannot have vote in Sedam. Sedam person should not have vote in Kodangal, which we are proving you. 11,000 members Sedamlo unnallu Kodangal unnaru. వాటిని రిమూవ్ చేయాలి. కాబట్టి ఇంటర్ స్టేట్ ఇష్యూస్ని అడ్రస్ చేయాలి. దయచేసి మీరు ఇంటర్ స్టేట్ ఖచ్చితంగా కట్ చేయండి డూప్లికేట్ ఓట్స్. అది ఆంధ్ర తెలంగాణ వాళ్ళైనా కట్ చేయండి, ఇతర దేశాల వాళ్ళు తెలంగాణ లెక్కలు పెడుతున్నప్పుడు కర్ణాటకకు వారిపోతారేమో వాళ్ళని కట్ చేయండి, ఈ బార్డర్ మైగ్రేషన్లో ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలో జరుగుతున్నాయి కట్ చేయండి. అదర్వైజ్ మీరు ఎస్ఐఆర్ చేసి కూడా ఏం అర్థం ఉండదు.